మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రాఖీ పండుగ సందర్భంగా మాడభూషి అరవిందవల్లి గారు రాసిన రక్త సంబంధం అనే కథను విందాం. రోజు 10 సార్లు లేపితే కాని లేవని ఉష 6 గంటలకే లేచి వీధిలో ముగ్గు వేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అన్నయ్య వచ్చే రైలు ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగింది. అన్నయ్య ఇంటికి వచ్చేటప్పటికి 8 అవుతుంది. రోజు 10 సార్లు లేపితే కాని లేవని మొద్దువి ఈరోజు అన్నయ్య వస్తాడని త్వరగా లేచినట్లున్నావే. పోయి పళ్ళు తోముకొని పాలు తాగి స్నానం చేసి నువ్వు తయారయ్యేసరికి అన్నయ్య వస్తాడు అంటూ ముగ్గు పూర్తి చేసి భారతి లోపలికి వెళ్ళింది. భారతి భాస్కర్లకు పెళ్లైన 5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. పూజలు నోములు చేస్తూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వైద్యం చేయించుకున్నాక అనంత్ పుట్టాడు. అనంత్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అనంత్కి 10 సంవత్సరాలు వచ్చి 5వ తరగతి చదువుతుండగా ఇంకా పిల్లలు పుట్టరు అని అనుకుంటుండగా భారతికి నెల తప్పి ఉష పుట్టింది. అనంత్ చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఉషకి కూడా అన్న అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అనంత్ హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉష 6వ తరగతిలో ఉంది. భాస్కర్ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ టీచరు. చిన్నతనంలో తల్లిదండ్రులు కారు ప్రమాదంలో మరణిస్తే మేనమామ చెల్లెల మీద ప్రేమతో చేరదీసి విద్యా బుద్ధులు నేర్పించి కూతురు భారతిని ఇచ్చి పెళ్లి చేశాడు. అనంతరం చదివించేందుకు తనకు స్తోమత లేకపోయినా కొడుకు తనలా ఉండకూడదనుకొని చదివిస్తున్నాడు. ఉష పట్టులంగా జాకెట్టు వేసుకుని తయారై అన్న కోసం ఇంట్లోకి తిరుగుతుండగా, హాయ్ బేబీ అంటూ వచ్చాడు. అప్పుడప్పుడు ఉషని బేబీ అని పిలుస్తుంటాడు అనంత్. కొడుకు గొంతు విని భాస్కర్ గదిలోంచి వచ్చి కొడుకుని పలకరించాడు. భారతి వంటింట్లోంచి వచ్చి, నీ చెల్లై నీకోసం కలవరిస్తుంది, కాఫీ ఇస్తాను, తాగి స్నానం చేసిరా, రాఖీ కట్టించుకుందు అంటూ వెళ్ళింది. నా మీద లేక నేను తెచ్చే బహుమతి మీద ప్రేమ మా బేబీకి అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. పో అన్నయ్య, నువ్వెప్పుడు ఇలాగే అంటావు. అమ్మ చూడమ్మా అన్నయ్య ఏమంటున్నాడో అంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. అనంత్ స్నానం చేసి వచ్చేటప్పటికి భారతి పళ్ళెంలో రాఖీ సరంజామా అంతా సర్దిపెట్టింది. భారతి చెబుతుంటే ఉష అన్నకి బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి నోట్లో మిఠాయి పెట్టి అన్న కాళ్లకి దండం పెట్టింది. చెల్లిని లేవదీసి హైదరాబాద్లో చార్మినార్ దగ్గర కొన్న ముత్యాల హారం చేతిలో పెట్టాడు. ఎంత బాగుందో అంటూ గెంతులేస్తుంటే భారతి, ఇలాతే దేవుడి దగ్గర పెట్టి నీ మెళ్ళో వేస్తాను అని పూజ గదిలోకి వెళ్ళింది. భాస్కర్ ఆనందంగా చూస్తున్నాడు. ఉష ముత్యాల హారం వేసుకుని స్నేహితులకు చూపించడానికి బయటకు పరుగు తీసింది. అనంత్ 2 రోజులుండి వెళ్లిపోయాడు. 4వ సంవత్సరం చదువుతుండగా క్యాంపస్ ఇంటర్వ్యూలో హైదరాబాద్లోనే TCSలో ఆఫర్ వచ్చింది. పరీక్షలు అయ్యాక ఊరికి వచ్చి 10 రోజులు అందరితో గడిపి వెళ్లి జాయిన్ అయ్యాడు. ఉష 10వ తరగతి పాస్ అయి ఊర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆర్ట్స్ గ్రూప్లో జాయిన్ అయింది. అనంత్ ఇల్లు మార్పులు చేర్పులు చేసి రంగులు వేయించి తన చదువుకు అయిన అప్పులు తీర్చాడు. తనతో పనిచేస్తున్న మాలతిని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి ఇరువైపులా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ రిటైర్ అయ్యాడు. పెళ్లయ్యాక అనంత్ ఊరికి రావడం తగ్గింది. ఉష కూడా రాఖీ పోస్ట్లో పంపేది. ఉష డిగ్రీ ఫైనల్లో ఉండగా భాస్కర్ స్నేహితుడు కొడుకు ఉషను చూసి ఇష్టపడటంతో వివాహ విషయం చెప్పి కొడుకు కోడల్ని 10 రోజులు ముందుగా రమ్మని భాస్కర్ భారతి చెప్పారు. సెలవు లేదని పెళ్లికి 2 రోజుల ముందర వచ్చారు. పెళ్లయ్యాక అనంతలో స్వార్థం పెరిగిపోయింది. తండ్రికి పెళ్లి విషయంలో ఏమీ సర్దుబాటు కూడా చేయలేదు. ఉష భర్త మోహన్ అదే ఊర్లో లెక్చరర్గా చేయడం వలన అత్తవారింటికి వెళ్లిన ఉష అప్పుడప్పుడు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తుంటుంది. కొడుకు ప్రవర్తనతో మానసికంగా కుంగిపోయి ఒకరోజు రాత్రి నిద్రలోనే ప్రాణాలు వదిలేసింది భారతి. అనంత్ భార్యతో వచ్చి కార్యక్రమాలన్నీ చేసి తండ్రిని తమతో రమ్మన్నాడు. ఆ ఇల్లు ఆ ఊరు వదిలేది లేదని, ఊర్లో ఉష ఉంది కనుక తనకేమీ భయం లేదని, రానని ఖచ్చితంగా చెప్పేశాడు. భారతి అకాల మరణంతో ఒంటరితనంతో 3 నెలలకే భాస్కర్ భారతిని చేరుకున్నాడు. ఉష వేదన వర్ణనాతీతం. తండ్రి పోయిన మరుసటి సంవత్సరం రాఖీ కడదామని భర్తతో అన్నగారింటికి వస్తానని ఫోన్ చేస్తే, మేం మాలతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని ఫోన్ పెట్టేశాడు.
చిన్నప్పుడు తనంటే ఎంతో ప్రేమగా ఉండే అన్నయ్య ఎందుకు ఇలా మారిపోయాడు అని ఉష చాలా బాధపడుతుంది. రాఖీ పండుగ నాడు దిగులుగా ఉంటుంది. భర్త అన్వయించిన బాధ తగ్గదు. సాయంత్రం 5 అవుతుండగా ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరా అని చూడగా అన్నయ్య అని పేరు కనబడగానే సంతోషంగా ఫోన్ ఎత్తి హలో అన్నయ్య అంటుంటే అటు నుండి ఏడుస్తూ అమ్మ ఉష, నేను వదిన్ని నిన్ను మీ అన్నయ్యని దూరం చేయాలని అన్నదమ్ములు లేకపోయినా మా పుట్టింటికి బయలుదేరదీశాను. భోజనాలై మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయి మీ అన్నయ్యకి బాగా దెబ్బలు తగిలాయి. స్పృహలో లేరు. చుట్టుపక్కల వారి సహాయంతో ఆసుపత్రిలో జాయిన్ చేశాను. నువ్వు వెంటనే బయలుదేరి రారా అంది మాలతి. అయ్యో వదినా, కంగారు పడకు, నేను ఆయన వెంటనే బయలుదేరి వస్తాం అని భర్తను పిలిచి విషయం చెప్పి ఇంట్లో ఉన్న క్యాష్, డెబిట్, క్రెడిట్ కార్డులు, 2 జతల బట్టలు పెట్టుకోమని తను కూడా 2 చీరలు పెట్టుకొని ఇద్దరు కారులో బయలుదేరారు. షాద్ నగర్ నుండి హైదరాబాద్ గంటలో మాలతి చెప్పిన ఆసుపత్రికి చేరుకున్నారు. వీళ్ళని చూడగానే ఉష, తలకు బాగా దెబ్బ తగిలిందట, ఆపరేషన్ చేయాలన్నారు. ఆయన గ్రూప్ రక్తం లేదట, బ్లడ్ బ్యాంకుకు ఫోన్ చేస్తే అక్కడా లేదన్నారట అని ఏడుస్తుంటే వదిన కంగారు పడకు, నాది అన్నది ఒకటే గ్రూప్, నేను ఇస్తాను. ఏమండి డాక్టర్కి చెప్పండి అనగానే మోహన్ డాక్టర్ని కలిసి చెప్పగానే గబగబా ఏర్పాట్లు చేసి ఉష నుండి బ్లడ్ తీయడం మొదలుపెట్టారు. రక్తం ఇస్తున్న మంచం మీద పడుకొని ఏమండి వదిన్ని నంబర్ అడిగి వాళ్ళ పేరెంట్స్కి తెలియచేయండి, వాళ్ళొస్తే తనకు ధైర్యంగా ఉంటుంది అంది. మోహన్ వాళ్లకు ఫోన్ చేసి క్యాంటీన్కి వెళ్లి తను కాఫీ తాగి మాలతికి తీసుకొచ్చి బలవంతంగా తాగించాడు. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. డాక్టర్లు ఉష నుంచి 2 సీసాల రక్తం తీసి అనంతకి ఎక్కించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. గంటలో స్పృహలోకి వస్తాడు, అంతవరకు ఐసీయూలో ఉంటాడు, ఎవరూ డిస్టర్బ్ చేయకండి అని ఉషకి ఏమైనా తినిపించమని డాక్టర్లు అన్నారు. మోహన్ క్యాంటీన్ నుండి ఇడ్లీ, పాలు తీసుకొచ్చి ఉషకిచ్చాడు. గంట పోయాక నర్సు వచ్చి పేషెంట్కు తెలివి వచ్చింది, కానీ ఎవరో ఒకరే వెళ్ళండి, రేపు ఉదయం వార్డులోకి వచ్చాక మిగిలిన వాళ్ళు చూడవచ్చు అంది. మాలతి, ఉషా నువ్వు వెళ్ళమ్మా, పండుగ నాడు రాఖీ నీ చేత కట్టనివ్వకుండా చేసిన పాపిష్టిదాన్ని, మనసులో ఏమీ పెట్టుకోకుండా నీ రక్తం ఇచ్చి రక్త సంబంధాన్ని నిలిపి నా పసుపు కుంకంలో కాపాడావు అంది. డాక్టర్ పర్మిషన్తో తన పర్సులో తెచ్చుకున్న రాఖీ అన్న చేతికి కట్టింది. అనంత్ కళ్ళనీళ్లతో చూస్తుంటే తన కొంగుతో తుడిచింది. రక్త సంబంధపు విలువలను తెలిపేదే రక్షాబంధనం, అదే మన రాఖీ పండుగ. తోడబుట్టిన వాళ్ళు ఆనందంగా ఉంటేనే మనము ఆనందంగా ఉండగలుగుతున్నాం. 4 నాళ్లు ఈ జీవితంలో కక్షలు, కోపాలు వదులుకొని నీకోసం నేనున్నాను అని చాటి చెప్పే రాఖీ పండుగను ఆనందంగా చేసుకుందాం. ఇదండి మాడభూషి అరవిందవల్లి గారు రాసిన రక్త సంబంధం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.